హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. పోలి పాడ్యమి రోజు దామోదరుని పూజ ఎలా చేసుకోవాలో, నదీ దీపం ఏ విధంగా వదలాలి, దీపాలన్నీ కొండెక్కినాక తర్వాత ఏం చేయాలి, అన్ని వీడియోలో క్లియర్గా చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు అన్ని వివరాలు క్లియర్గా తెలుస్తుంది. ముందుగా ఇలా పసుపుతోటి అలికి ముగ్గు పెట్టుకోవాలండి. గోమయం ఉంటే ఇంకా చాలా మంచిది. గోమయం తలికి ముగ్గు పెట్టుకోవాలండి. ముగ్గు పెట్టడానికి కూడా బీపిండి అయితే చాలా మంచిదండి. కమలం ముగ్గు కానీ పద్మం ముగ్గు కానీ ఏదన్నా వేసుకోండి. ముగ్గు వేసుకున్నాక సైడ్ కూడా ఖచ్చితంగా ఏదో ఒక డిజైన్ వేసుకోవాలండి. ముగ్గుకి సైడ్ డిజైన్ లేకుండా ముగ్గు వేసుకోకూడదు. ముగ్గులో కూడా పసుపు కుంకుమ అక్షంతలు ఉంచుకొని పైన పీట పెట్టుకొని పీటకు కూడా పసుపు బాగా రాసుకొని కుంకుమ బొట్టులతో అందంగా అలంకరించుకోవాలండి. పీట మీద కూడా కమలం ముగ్గు, లక్ష్మీ పాదం ముగ్గు, శంకు చక్రాలు, తిరునామం, కృష్ణ పాదాలు ఈ ముగ్గులు వేసుకొని ముగ్గులో కూడా పసుపు కుంకుమ అక్షంతలు ఉంచుకొని తులసి కోటను ఉంచుకోవాలండి. కింద కూడా మనం దీపాలు అవన్నీ వెలిగించడానికి పూజ చేయటానికి కూడా పసుపు రాసుకొని పద్మం ముగ్గు వేసుకోవాలండి. నాకు పీట మీద కింద ముగ్గేయటానికి పిండి ఉన్నదండి, ఆ తర్వాత లేదు, అందుకని నేను ముగ్గు పిండితోటి ముగ్గు వేసుకుంటున్నాండి. ముగ్గులో పిండి వేయడం ఎందుకు మంచిదంటే అది కొన్ని చీమలకి చిన్న చిన్న పురుగులకి ఆహారంగా ఉపయోగపడుతుందండి. అందుకే ఎక్కువ పిండితోటి ముగ్గు వేయమని అంటారండి. ముగ్గు వేసుకున్నా కూడా ఇలా తిక్కుగా వేసుకొని సైడ్లో డిజైన్ వేసుకోవాలండి. ఇలా 2 గీతలు గీసుకొని 4 వైపులు వేసుకోవాలి. నాకు ఆల్రెడీ పైన నేను డిజైన్ గీసిండా కాబట్టి 3 వైపులు ఈ విధంగా వేసుకున్నాను. ఇందులో కూడా పసుపు కుంకుమతో అందంగా అలంకరించుకున్న ఈ ముగ్గనే కదండి, ఏ ముగ్గైనా వేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ పద్మం ముగ్గే వేసుకుంటూ ఉంటారండి. పసుపు వేసినాక కుంకాన్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక తులసి కోటను చూపిస్తున్నాను. చాలా అందంగా అనిపిస్తుంది. నేను క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉసిరి కొమ్మను కూడా ఉంచుకున్నానండి. అప్పటి నుండి తీసేయలేదు. కార్తీక మాసం అయిపోయేంత వరకు ఆ కొమ్మను అలానే ఉంచుకుంటానండి. తులసికి దాత్రి నారాయణకి ఇద్దరికి పూజ చేసినట్టు అవుతుందని నేను ఆమెనే ఉంచుకున్నానండి. ఇలా ఉంచుకోవడం మంచిదో కాదో కూడా నాకు తెలియదండి. మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్స్ పెట్టండి. నేను ప్రతి సంవత్సరం ఈ విధంగానే పూజ చేసుకుంటా కాబట్టి అలానే ఉంచుకున్న. దీపం కుందులు పెట్టి ఒత్తులు వేసుకొని నువ్వుల నూనె వేసుకున్నానండి. దామోదరుని చేసుకోవడం కోసం హోటల్లో నుంచే ఇలా మట్టిని తీసుకొని కొంచెం నీళ్లు చల్లుకొని పసుపు గణపతిని ఎలా చేసుకుంటామో అదే విధంగా దామోదరుని చేసుకోవాలండి. దామోదరుని కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టి తులసి కోట ముంగట ఉంచాలి. అలాగే పసుపు గణపతిని కూడా చేసుకొని తులసి కోట దగ్గర కాకుండా కింద ఈ విధంగా పెట్టుకోవాలండి. గణపతిని కింద పెట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. గణపతిని పెట్టడానికి తమలపాకులు లేకుంటే నేను మందారం ఆకులో పెట్టినానండి. ఎందులోనే పెట్టుకోవచ్చు. దీపం వెలిగించినాక దీపానికి పుష్పాలు అక్షంతలు వేసుకొని దీపానికి నమస్కారం చేసుకోవాలండి. ఏ పూజ చేయాలన్నా ముందు గణపతిని ప్రార్థించాలండి. గణపతిని కూడా ఇలా పుష్పాలతో అందంగా అలంకరించుకొని గణపతి అష్టోత్తరం తోటి పూజ చేసుకోవాలండి. ఏ స్తోత్రాలు రాకపోతే గం గణపతాయ నమః అంటూ కూడా పూజించుకోవచ్చండి. గణపతికి గన్నేరు పూలు అంటే చాలా ఇష్టం అండి. నేను ఈ గన్నేరు పూలతోటి పూజ చేసుకుంటున్నాండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం సమర్పిస్తున్నా. మన పూజలు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ పూర్తి కావాలని విఘ్నేశ్వరునికి మనసారా నమస్కారం చేసుకోవాలండి. విఘ్నేశ్వరునికి పూలతో ఈ విధంగా పూజ చేసుకున్నాక ధూపం చూపించాలండి. ధూపం చూపించినాక నైవేద్యం పెట్టాలి. వినాయకుడికి బెల్లం అంటే చాలా ఇష్టం అండి. మీరు కావాలంటే బెల్లాన్నైనా నైవేద్యంగా పెట్టచ్చు, లేదంటే ఇలా పండైనా నైవేద్యంగా పెట్టచ్చు. మనం చేసిన ప్రసాదాలు ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టి హారతి చూపించాలండి. వినాయకుడికి హారతి ఇచ్చినాక మనం కూడా నమస్కారం చేసుకోవాలి. తర్వాత దామోదరుని పూజ చేయాలండి. తులసి కోటలోనే ధాత్రి లక్ష్మీనారాయణుడు ఉన్నాడండి. దానికైనా పూజ చేసుకోవచ్చు, లేదంటే మన్నుతో చేసిన దామోదరునికైనా పూజ చేసుకోవచ్చు అండి. ఈ రోజు అష్టోత్తరం తోటి పూజ చేసుకోవచ్చు. లక్ష్మి అష్టోత్తరాలు చదువుకోవచ్చు, తులసి అష్టోత్తరాలు చదువుకోవచ్చు అండి. అలాగే విష్ణు సహస్రనామం చదువుకుంటూ పూజ చేయొచ్చండి. ఇవేవి చదవని వాళ్ళు ఈజీగా ఉండేలాగా గోవింద నామాలైనా చదువుకోవచ్చు. ఆ నామాలు చదువుకోవటం రాని వాళ్ళు దామోదర, కృష్ణ, రామ, గోవింద, మధుసూదన్ అనుకుంటే ఈ నామాలని పదే పదే తలుచుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు అండి. అలాగే దామోదరికి తులసి మాల అంటే చాలా ఇష్టం అండి. మీ దగ్గర కానీ ఉంటే తులసి మాల సమర్పించండి, లేదంటే తులసి దళాలతోటి కూడా విష్ణు అష్టోత్తరం చదువుకుంటూ కూడా తులసి దళాలను సమర్పించవచ్చండి. అలాగే నేను
దాత్రి నారాయణకు కూడా పూజ చేసుకున్నానండి. పసుపు కుంకుమ అమ్మవారికి ఖచ్చితంగా సమర్పించాలండి. అలాగని ఎక్కువ పసుపు కుంకుమ వేయకూడదండి. తులసమ్మ నిద్రించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కెమికల్స్ అన్నిటిలో కలుస్తున్నాయి కాబట్టి కొంచెం ఒక చిటికెడు వేస్తే సరిపోతుందండి. నేను తులసి కోట దగ్గర పూజ చేస్తున్నా కాబట్టి గాలికి దీపాలు కొండెక్కుతుండండి. ఎంత ప్రయత్నం చేసినా ఒక ప్రమిదలో అయితే దీపం వెలుగుతుంది, ఇంకొక ప్రమిదలో చిన్నగా వెలుగుతుందండి. ఇంకా సరేలే అనుకున్నానండి. ఇలా మీకు జరిగితే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇలా గాలికి కొండెక్కితే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. మన పూజా లోపం అయితే కాదు. పూజ చేసుకున్నాక ధూపం చూపించి నైవేద్యంగా పెట్టాలండి. ఈరోజు వడపప్పు పానకము చలివిడి పెడితే చాలా మంచిదండి. మీ దగ్గర ఏ పనులుంటే అవి పెట్టొచ్చండి. అలాగే కొబ్బరికాయ కూడా కొట్టండి. నైవేద్యం పెట్టినాక హారతి ఇచ్చి తులసమ్మకి దామోదరునికి చూపియాలండి. తర్వాత మీరు హారతి తీసుకొని నమస్కారం చేసుకోండి. కొన్ని అక్షింతలు పుష్పం తీసుకొని మనం చేసిన పూజలు ఏమన్నా తప్పొప్పులు ఉంటే క్షమించమని ఆ తులసమ్మకు దామోదరునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఈ పూజ అయిపోయినాక ఇప్పుడు నదీ దీపం వదలాలి. ముగ్గులు అక్షింతలు పుష్పం ఉంచుకొని ఒక బేసిన్ పెట్టుకోండి. అందులో పరిశుభ్రమైన జలం వేసుకోండి. మీ దగ్గర ఇత్తడి బేసిన్ ఉంటే అదే పెట్టుకోండి, అది చాలా మంచిది. అది లేని పక్షంలో స్టీల్ బేసిన్ పెట్టుకోండి. ఇందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసుకొని పువ్వులతో అందంగా అలంకరించుకోండి. మీకు దగ్గరలో చెరువు ఉంటే నది ఏదైనా ఉంటే అక్కడే నదీ దీపం వదలండి. లేని వాళ్ళు ఇలా ఇంట్లోనే నదీ దీపం వదలండి. మీ దగ్గర గంగా జలం ఉంటే అందులో వేసుకోండి, చాలా మంచిది. లేదంటే ఈ నీటినే గంగా నదిగా భావించండి. ఇప్పుడు ఒత్తులు వదలటానికి నేను 33 పువ్వొత్తులు తీసుకుంటున్నాండి. కొంతమంది 11 11 11 ఇలా 3 11లు తీసుకొని కూడా నదీ దీపం వదులుతుంటారండి. మీకు ఏ విధంగా వదిలే అలవాటు ఉంటే ఆ విధంగా వదలండి. నేను ఇలా 33 ఒకే దాంట్లో తీసుకొని నువ్వుల నూనె వేసుకుంటున్నాండి. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఒత్తికి కొంచెం కర్పూరం రాస్తే బాగా వెలుగుతుందండి. కొబ్బరి చిప్పుల దీపం వదలటం వల్ల దీపం అయితే మునగదండి. మీ దగ్గర అరటి డొప్పలుంటే అందులో నది దీపం వదలొచ్చండి. లేదంటే ఇలా కొబ్బరి చిప్పలోనే వదలొచ్చు. ఇదంతా సూర్యోదయానికి ముందే ఈ పూజ అంతా పూర్తి చేసుకోవాలండి. కొబ్బరి చిప్పకు కూడా పసుపు కుంకుమ గంధం పెట్టుకొని అక్షంతలు వేసుకొని నమస్కారం చేసుకుని దీపం వెలిగించినాక ఆమెను నీటిలో వదలాలండి. నీటిలో వదిలినాక దీపాన్ని వెలిగించకూడదండి. వెలిగించినాకే నీటిలో వదలాలి. వదిలినాక 3 సార్లు కదిలించాలండి ఆ దీపం వెళ్ళి రమ్మంటూ. ఆ దీపానికి కూడా పసుపు కుంకుమ అక్షింతలు ఒక ఆకులైనా ఉంచి సమర్పించవచ్చు, లేదంటే ఇలా నీటిలో అయినా వేయచ్చండి. అలాగే ప్రసాదంగా వడపప్పు చలివిడి పెట్టాలండి. చలివిడి పెడితే నీటిలో మునుగుతుంది కదా అన్నట్టు నేను కొంచెం వడపప్పు ఒక ఆకులో పెట్టి ఇలా నీటిలో పెట్టాలండి ప్రసాదంగా. తర్వాత ధూపం చూపించి హారతి ఇవ్వాలండి. ఈ నదీ దీపానికి కూడా హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి. ఈ రోజు 365 ఒత్తులు కూడా వెలిగించవచ్చండి. ఇంతకు ముందు వెలిగించకపోయినా ఈ రోజు 365 ఒత్తులు దీపాలు వెలిగించవచ్చండి. ఈ సంవత్సరానికి ఇదే చివరిగా అండి. ఇంకా ఏది చేసినా ఈ రోజే చేసుకోవాలి. ఈ రోజు ఈ 33 ఒత్తులు వెలిగించడంలో కూడా అంతరార్థం వచ్చి ఈ నెల మొత్తము దీపం వెలిగించిన ఫలితం రావాలనండి. ఆడవాళ్ళకి నెల మొత్తం దీపం వెలిగించాలంటే మధ్యలో ఆటంకం కలుగుతుందండి. నెల మొత్తం దీపము వెలిగించిన ఫలితం రావడం కోసం 33 ఒత్తులతోటి ఈరోజు దీపం వెలిగిస్తుంటారండి. 33 ఒత్తులు దేనికంటే నెల మొత్తానికి సరిపడ 30 రోజులకు 30 ఒత్తులు ఒకటి ఎక్స్ట్రా కలుపుతామండి. హెచ్చు తగ్గులు తిథులు ఉంటాయి కాబట్టి. అలాగే ఈ రోజు వెలిగించవలసిన 2 ఒత్తులు కలిపి 33 ఒత్తులు అండి. ఇలా 33 ఒత్తులతోటి దీపం వెలిగిస్తుంటారండి. నీళ్ళలో అరటి డప్పులు వదిలేవాళ్ళు బేసి సంఖ్యలో 3 కానీ 5 కానీ 7 కానీ దీపాలు వెలిగించవచ్చండి. నేను అలాగే ఈరోజు ఉసిరికి దీపాలు కూడా వెలిగించుకున్నానండి. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక చిప్ప పక్కన పెట్టున్నానండి. అది వీడియోలో కనిపించలేదు. తర్వాత ఇలా కనిపించేలాగా 2 చిప్పలను పెట్టానండి. కార్తీక అమావాస్య అయిపోయిన తర్వాత రోజు మార్గశిర పాడ్యమి రోజు పోలీస్ వర్గానికి పోయిన రోజుగా ప్రతీకగా ఈ పోలి పాడ్యమి రోజు నదీ దీపాలు వెలిగిస్తుంటారండి. ఈ దీపాలు కొండెక్కినాక కూడా ఏం చేయాలి, గణపతిని ఎలా కదిలించాలి, పీఠాన్ని ఎలా కదిలించాలి అన్ని వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా ప్రసాదాలన్నీ తీసుకోండి. ఇవి తినొచ్చండి. ఈ తినటం వల్ల కడుపు చలవ కూడా చేస్తుందండి, మనకు మంచిదేను. తర్వాత కొబ్బరి చిప్పను 3 సార్లు ఇలా కదిలించి తీయాలండి.
ఒత్తులన్నీ ఆహుతి అయితే చాలా మంచిదండి. మీరు కావాలంటే నదిలో చెరువులైనా వేయచ్చండి. లేదంటే దీన్నే గంగా నదిగా భావించినాం కాబట్టి ఇందులోనే వేస్తున్నానండి నేనైతే. అలాగే పసుపు గణపతిని కూడా పువ్వులు అవన్నీ తీసేసి నిమజ్జనం చేస్తున్నానండి. ఈ నీళ్ళన్నీ ఎవరు తొక్కని ప్లేస్‌లో వేయాలండి. తులసి మొక్కలో కాకుండా మిగిలిన ఏ పూల మొక్కలైనా వేయచ్చండి. అలాగే పువ్వులన్నీ ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకోండి. అవన్నీ మళ్ళీ ఎక్కడైనా కలపొచ్చండి. ఈ విధంగా భస్మం అయితే చాలా మంచిదండి. ఈ భస్మాన్ని మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరికి బొట్టుగా పెట్టొచ్చండి. మిగిలిందంతా ఇలా నీటిలో కలిపేసేయాలి. ఈ బేసిన్‌ని 3 సార్లు కదిలించి తీసి పక్కన పెట్టుకోండి. ఇంకా పూలు, పండ్లు అవన్నీ తీసి పక్కన పెట్టుకున్న అలాగే దామోదరుని కూడా ఈ నీటిలో నిమజ్జనం చేయొచ్చు. లేదంటే తులసి మొక్కలో నుండే తీసినాం కదండి, నేను అందులోనే నిమజ్జనం చేస్తుండే. దీపాలను కూడా తీస్తుండండి. వీటిని శుభ్రం చేసుకుని తర్వాత రోజు వెలిగించుకోవచ్చండి. తులసి కోటను మీరు కావాలంటే ఈ రోజు వరకు ఉంచుకోవచ్చు. లేదంటే తులసి కోటను కూడా తీసి యథాస్థానంలో పెట్టొచ్చండి. దామోదరుని తీసి తులసి మొక్క మొదట్లో పెడుతున్నానండి. రోజు కొంచెం నీళ్లు పోస్తుంటే కరిగిపోతుందండి. లేదంటే ఈ రోజు కొంచెం ఎక్కువ చెంబు నిండా నీళ్లు పోసి చేత్తోటి ఇలా కలపండి, దామోదరుడు కరిగిపోతారండి. ఈ విధంగా దామోదరుని నిమజ్జనం చేయొచ్చండి. తులసి మొక్క లేని వాళ్ళు శివలింగం ముందు కూడా నదీ దీపం వెలిగించి ఇదే విధంగా వదలొచ్చండి. మీ దగ్గర పూల మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకుంటే ఆ మొక్కలు మొదట్లో ఈ పూలు కూడా వేయచ్చండి. తొక్కే దగ్గర మటుకు వేయకూడదు. లేదంటే అన్ని ఒక కవర్లో వేసుకొని మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ప్రవహించే నీటిలో వేయచ్చండి. అలాగే ముగ్గును కూడా తుడవాలండి. ముగ్గు ఎవరు తొక్కకూడదు, పిల్లలు కానీ పెద్దలు కానీ. అలాగే ఈ పసుపుని అంతటిని కూడా కొంచెం నీళ్లు చల్లి అంతా తుడవాలండి. తుడిచినాక రోజు మీరు తడి బట్ట ఎలా పెట్టి తుడుస్తారో ఆ తర్వాత అలానే చేసుకోవాలండి. నేను తులసి కోటను కూడా తీసి పీటను ముగ్గును తుడిచి పీటను కూడా కదిలించానండి. ఈ విధంగా హోలీ పాడ్యమి రోజు పూజ చేసుకొని నదీ దీపం వదలాలండి. ఈరోజు ఖచ్చితంగా పోలీస్ స్వర్గంకి పోయిన కథ చదువుకోవాలండి. చేతిలో కొన్ని అక్షింతలు పట్టుకొని ఆ కథ చదువుకొని కొన్ని తులసి మొక్క మొదట్లో వేసుకొని తర్వాత మన శిరస్సు మీద వేసుకోవాలండి. ఆ కథ కూడా ఇంకొక వీడియోలో చెప్తానండి. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. సెకండ్ పార్ట్ లాగా ఆ కథ చెప్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. మీకు ఇందులో ఇంకేమన్నా డౌట్లు ఉంటే నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.